Hi Siddharth, Hi. how are you? Very good, thank you. సో ఎవర్గ్రీన్ ఖుష్బు గారు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ హలో సుందర్ గారు, హౌ ఆర్ యూ? సో కళావతి అసలు ట్రైలర్ మాత్రం టెరిఫిక్గా ఉంది. అమ్మ బాబోయ్, ట్రైలర్కే ఇంత భయపెట్టారు, ఇంకా థియేటర్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్న భయం కూడా స్టార్ట్ అయింది. బట్ ఆ భయాన్ని మేము ఇష్టపడి వెళ్తాం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ట్రైలర్లో మీకు కలిగే ఆ భయం చూడండి, ఆ భయం కంటే 10 times భయం ఫీల్ అవుతుంది. ఎందుకంటే మీరు నేను ఖుషి మేడం ఫుల్ తెలుగులో మాట్లాడుతుంటాం, ఆయనకి అస్సలు కొంచెం లైట్ తీసింది ఆయన హారర్ ఫిల్మ్ ని, కానీ హారర్ రియాక్షన్స్ ఆయన ఇస్తుంటారు. కానీ ఫస్ట్ చెప్పారు నేనే మొత్తం కోఆర్డినేట్ చేయాలంట మీతో. ఖుష్బు గారు కూడా చక్కగా మాట్లాడతారు. మెయిన్ స్పోక్స్ పర్సన్, ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ మన సిద్ధార్థ్ గారు, ఆయన మాట్లాడతారు. కానీ ఖుష్బు గారు కూడా సూపర్, ఆవిడ షోనే హోస్ట్ చేశారు ఏకంగా అసలు. సో ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల మనసు సినిమాలతో పాటు ఈ హోస్ట్గా కూడా గెలిచేశారు. సో సుందర్ గారు, మీకు ఆల్రెడీ తెలుగు అర్థం అవ్వడం ఉంటుంది కదా, యూ కెన్ అండర్స్టాండ్ రైట్? యూ ఆల్రెడీ డిడ్ సంథింగ్ టైంలో మీకు ఆల్రెడీ తెలుగు, బట్ టాకింగ్ ఇస్ డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ. ఒకసారి ట్రై చేయండి. యు నో సంథింగ్, ఎనీథింగ్ యు నో, ఏదైనా తెలిసింది. యు నో అందరికీ నమస్కారం. యు నో జనరల్లీ వి ఆస్క్ దిస్ క్వశ్చన్. హీరోయిన్స్ డైలాగ్ హీరోయిన్స్ నమస్కారం, దట్స్ ఆల్. బాగున్నారా? బాగున్నారా? ఓకే, సో దిస్ టైం డైరెక్టర్ గారితో ఇలా మాట్లాడించాలి. Actually, I love to shoot in Hyderabad. Most of really 5-6 movies I shot in Hyderabad. When I was about to learn Telugu, suddenly the shooting will be over, pack up. Then when I forget everything after 1 year, again shooting in Hyderabad, then again I have to start from ABC. So me and Telugu was chasing each other. సో ఎప్పుడు ఆ స్టార్టింగ్ లో ఉండిపోయారు అనమాట. ఈసారి డైరెక్ట్ తెలుగు మూవీ సినిమాలు అన్ని చూసేటప్పుడు ఫుల్ ఎవర్ ట్రాన్స్లేషన్ లాగా చూస్తారు. అదే ప్రభాంద గారు బిగ్ ఫ్యాన్ నాన్న. ఐ నో సంథింగ్ లో వి ఎంజాయ్డ్ ఎ లాట్ అసలు ఆయన క్యారెక్టర్. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ కళావతి నౌ. సో చంద్రకళ బాగా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. ఇప్పుడు టీవీలో కూడా అసలు ఇంకా చూస్తూనే ఉన్నారు, ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు చంద్రకళని. అండ్ దాని సీక్వెల్ కళావతి అంటే ఎక్స్పెక్టేషన్స్ యాక్చువల్లీ చాలా బాగున్నాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా. సో దిస్ టైమ్ యు ఆర్ ఇన్, అంటే ఆర్ఎన్మై అన్నది కూడా తెలిసిపోయింది తెలుగు ప్రేక్షకులకు, ఇప్పుడు ఇట్స్ దాట్ ఫేమస్ కదా. సో ఇప్పుడు ఈ సీక్వెల్లో మీరు వచ్చారు. యాక్చువల్గా సంథింగ్ నాకు తమిళ్లో మై కెరియర్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ హిట్స్. 25-30 క్రోర్స్ చేసిన సినిమా. సో అలాంటి సినిమా తర్వాత నేను సుందర్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నామని ఫ్రీగా వదిలేసాం. యూనివర్స్ ఏదో చెప్తుంది ఇద్దరు కాంబినేషన్ నెక్స్ట్ రావాలని వదిలేసాం. తర్వాత ఒక స్క్రిప్ట్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ చేసి ఒక స్క్రిప్ట్. మధ్యలో నేను వేరే సినిమా చేస్తున్నాను, భయంకరంగా సీరియస్గా ఒక సినిమా చేసి ఫినిష్ చేశాను. ఈయన ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ రెడీ చేశారు. ఊరికే మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను నెక్స్ట్ ఫిల్మ్ ముందు ఒక చిన్న హాలిడే తీసుకుందాం అనుకున్నాను. సో ఈయన సినిమా యాక్ట్ చేస్తావా, ఏ సినిమా అని అడిగాను. అరణ్మనే పాటు, ఓకే వస్తానని చెప్పా. ఇంతే డిస్కషన్ జరిగింది. అనుకుని ఇది సిద్ధార్థ్ కోసమే, నో స్క్రీన్ ప్లే, నో నథింగ్. హాలిడేకి వెళ్ళొద్దు, నేను డబ్బులు ఇస్తాను రా, ఇక్కడ హాలిడే చేద్దామని పిలిచారు. ఏదో కాఫీ షాప్కి వెళ్ళొద్దామా అన్నట్టు పిలిచారు. James Bond license to kill. I have a license. Without telling any script, Siddharth will be there. ఎందుకంటే రెండు విషయాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ సర్టిఫైడ్ హిట్ మేకర్. ఆయన టచ్ చేస్తే అది బ్లాక్ బస్టర్. సెకండ్, ఈస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద హోల్ వరల్డ్. సో ఇట్స్ అమేజింగ్. సో ఇట్స్ గుడ్ కాంబో. మంచి ఫ్రెండ్ తో సినిమా చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాలీ. సూపర్. సెకండ్, అది డెఫినెట్ గా హిట్ అవ్వడం అనేది ఒక ముందే తెలిసిపోతే ఇంకా జాలీ కదా. సో రెండు ఉన్నాయి. బోనస్ గిఫ్ట్. ఓకే, ఇట్స్ అ బిగ్, ద ఫస్ట్ ఫిల్మ్ వాస్ సచ్ అ బిగ్ హిట్. అండ్ సీక్వెల్ తీస్తున్నప్పుడు ముందే చెప్పారు సుందర్ గారు, అరణ్మణి చంద్రకళ ఎంత పెద్ద హిట్, దానికంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మేకింగ్ అ బిగ్గర్ హిట్, ఇట్స్ అబౌట్ మేకింగ్ అ బిగ్గర్ ఫిల్మ్. ఓకే, సో ఆడియన్స్ ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. అవును, ఆ ఎక్స్పెక్టేషన్ ని మించి వి హావ్ టు గో వన్ స్టెప్ ఫర్దర్ అని ఆయన ముందే చెప్పేశారు. సో ఈ సినిమా ట్రైలర్ మీరు చూస్తే యు సీ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ ద ఫిల్మ్. సీరియస్లీ అసలు జాతర అంబియన్స్ కానీ ఎవ్రీథింగ్. ఫ్రేమ్ పెడితే 20-30 ఆర్టిస్టులు ఉంటారండి, మెయిన్ ఆర్టిస్ట్. అవును, అందరికీ ఈ సినిమాలో పని చేస్తారని తెలుసు కానీ ఎవరికి ఫుల్ కథ తెలియదు. చాలా సూపర్ ఉంటుంది. నిజమా? డైలాగ్ మాత్రమే తెలుసు. మీకు తెలీదా ఏంటి? నాకే తెలియదు, నేను ప్రొడ్యూసర్ కదా, నాకే తెలియదు. నాకు తెలుసు అనుకోండి. అంటే హస్బెండ్ మీద ఉన్న నమ్మకంతో యు వుడ్ నాట్ హావ్ ఆస్క్డ్ అబౌట్ స్టోరీ కదా. సెట్ లో అసోసియేట్ డైరెక్టర్ కూడా పనిచేసాను కదా. సో ఓకే, బట్ ఆర్టిస్ట్ని చూస్తుంటే అందరూ వాళ్ళకి ఇచ్చే పనిని కరెక్ట్గా చేసే ఒక ప్రయత్నం ఉంటారు, కానీ వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు.
కానీ షార్ట్ కట్ అని చెప్పినట్టు అందరు కలిసి కూర్చుని హ్యాపీగా భోజనం చేయటం, ప్యాక్ ఆడటం అన్ని ఇలాంటి విషయాలు జరుగుతాయి. సినిమా విషయానికి వస్తే ఆయన మాత్రం ఫుల్ టెన్షన్ ఆయన భరిస్తూ మొత్తం అండ్ ఎక్కడ ఎవరికి తెలియదు పని జరిగింది అని మీరు ఫీల్ చేయలేదు. కానీ ఇలా చూస్తే ఎక్కువ స్ట్రెస్ సుందర్ గారి మీద వెళ్ళిపోతుంది కదా. ప్లానింగ్ ఈ మనిషి వే హి ఎగ్జిక్యూట్స్ ఫిల్మ్స్, ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా ఆయన ఎక్స్ప్రెషన్ వర్కింగ్ స్టైల్ అస్సలు మారు. ఏ ఒక్క ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఏంట్రా ఇవాళ ఇది హార్డ్ వర్క్ నెవర్. ప్యాకప్ తర్వాత అందరు కూర్చుంటారు, పిలిచే టైం ముందు వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఒకసారి ఇంటర్వ్యూలో, సుందర్తో సినిమా చేయడం నాకు యోగా, బీపీ తగ్గిపోతుంది, నా స్కిన్ బాగా బ్రైట్ గా ఉంటుంది, ఆ లెవెల్లో మై స్పా. సో ఐ థింక్ మీరు ఇంతగా చెప్తున్నారంటే మీ ఒక్కరికే కాదు, సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ సినిమా ఇది ఎలా అంటే, సుందర్ గారితో ఒక్కసారి పని చేస్తే సుందర్ గారిని లవ్ చేయడం వదిలేస్తారు. సుందర్ గారు ఫస్ట్ సినిమా హీరోయిన్ ఎవరు తెలుసా మీకు? ఓ యా, ఇందులో అర్థమైందా మీకు సుందర్ గారి మ్యాజిక్ ఏంటో? ఒక్కసారి సుందర్తో పని చేస్తే సుందర్ లవ్ చేయడమే. Good life long. Example. What example? Thank you. వావ్, ఆ మ్యాజిక్ ఏంటి ఇప్పుడు అర్థమైపోయింది. అదే కదా, యాక్చువల్లీ అదే అడగబోతున్నాను. అరణ్మయ్య ఇస్ యువర్ ఫస్ట్ హారర్ మూవీయా మీ కెరియర్ లో? అబ్బా, అసలు ఈ మళ్ళీ అరణ్మయ్య అంత పెద్ద సక్సెస్ అంటే, మీరు చేసిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి, అన్ని సినిమాలు. ఆ జోనర్స్ కాకుండా ఇప్పుడు ఈ దెయ్యాల జోనర్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు దెయ్యాలతో ఫ్రెండ్షిప్ చేయడం? ఇంట్లో every weekend we have a small home theater in our residence. Okay. Every weekend we used to sit and watch horror any movie. Okay. But most of the time it will be horror movies, usually be selected by my wife and my daughters. They love to watch a horror movie, sticking to me like this. Okay. Then I was really surprised. Till then I thought ladies and kids don't like horror movies. And when the way they are watching the movie, that gave me the first inspiration. Why don't we do a horror movie? So that's the result of me doing Chandrakala. Okay. And I never expected that movie to be such a huge hit. It was a huge hit both in Tamil Nadu and in Telugu also. Avunu. And in the end shot of the movie, I kept a ghost in the last moment. In the CG only, I created the ghost. So that the audience, after watching a horror movie, when they comes out, they should have the horror feeling. Okay. Just like that, just for a shot. But everyone who watched that movie asked me when is the second part. Okay. వాళ్ళు అదొక లీడ్ గా తీసుకున్నారు అన్నమాట, లీడ్ ఫర్ సీక్వెల్ అని. యా. So everybody was finally my wife and daughter started asking when is the second part. So I thought of doing the second part. Okay. Script, I got a up script and everything. Now Kalavathi is ready. మరి ఖుష్బు గారు ఆయన అంటే మాస్, కమర్షియల్, లవ్ స్టోరీస్ అన్ని రకాల స్టోరీస్ హ్యాండిల్ చేశారు కదా. ఈ హారర్ మూవీ హ్యాండిల్ చేయడంలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్ ఇన్ హిస్ స్టైల్ ఆఫ్ మేకింగ్? నథింగ్ యాక్చువల్లీ. నేను చూసినది ఏం అలాంటి డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ ఆన్ ద సెట్స్ టు చెక్ హౌ హి డస్, అట్లీస్ట్ ఆఫ్టర్ వాచింగ్ ఆన్ స్క్రీన్. లేదండి, నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ హైదరాబాద్ షూటింగ్ ఉన్నప్పుడు నేను ఇక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత దే వర్ డూయింగ్ ఆన్లైన్ ఎడిటింగ్ జరిగింది అక్కడ క్యారవాన్ లో. సో అప్పుడు నేను రఫ్ గా చూసాను. CG లేదు, RR లేదు, వెరీ రఫ్ ఎడిటింగ్ చూసాను. చూసినప్పుడు నాకు తెలిసింది దిస్ మూవీ ఇస్ గోనా బి రియల్లీ బిగ్. నేను అప్పుడే చెప్పాను దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. ఎందుకు అలా చెప్తున్నాను అసలు నాకు తెలియదు, కానీ చూసిన వరకు నాకు తెలుస్తుంది క్లియర్గా ఇట్స్ గోనా బి బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. CG లేదు, ఏమీ అస్సలు ఆ సీక్వెన్స్లో లేవు, మధ్యలో ఇన్ బిట్వీన్ సీన్స్ ఉన్నాయి, అది చూసావు కదా నువ్వు. అండ్ దట్స్ టైమ్ దే వర్ షూటింగ్ ద క్లైమాక్స్, సో ఐ నాట్ ఈవెన్ సీన్ ద క్లైమాక్స్. ఓకే. సో అని లేకుండా నేను చూసినప్పుడు నాకు తెలిసిపోయింది దిస్ గోనా బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్. బికాస్ హీ గెట్స్ ఇన్స్పిరేషన్. అంటే ఇంట్లో నేను ఉన్నాను, నన్ను చూసిన తర్వాత ఆయనకి హీ గెట్స్ ఇన్స్పైర్డ్ అబౌట్ డెవిల్స్ అండ్ గోస్ట్స్. కానీ వీళ్ళతో హారర్ సినిమా చూడడం చాలా ఫన్నీగా ఉంటుంది. అవునా? వీళ్ళ ఇంట్లో ఒకసారి నేను వెళ్ళాను, నేను సుందర్ సార్ కూర్చున్నాం. కుష్ అమ్మాయిలు ఇద్దరు ఉంటారు, ఎక్స్ట్రీమ్లీ మిస్చివియస్ ఇద్దరు. ఓకే, 3 of them 3 దెయ్యాలు అనుకోండి, పోస్టర్ లాంటిది. సో అందరూ ఒక బ్లాంకెట్లో ముగ్గురు కూర్చుని లోపల నుంచి చూస్తుంటారు. ఫుల్ కామెడీ అది. అక్కడ ఏం జరుగుతుందో జరగలేదో పావు అరుపులు, అప్పప్పా ఇద్దరు
వెక్స్ అయిపోయి ఏంటో దాన్ని చూడాలా దీన్ని చూడాలా అర్థం కాదు నాకు అలా ఉంటుంది. పెట్టుకొని ఏదైనా హారర్స్ పాప్కార్న్ పడిపోతుంది. ఆ రేంజ్ లో ఎంజాయ్ సో వాళ్ళ ఇంట్లో హారర్ చూస్తే అందులో కామెడీ ఎలాగో జరుగుతుంది కాబట్టి ఈయన హారర్ తీసినప్పుడు కామెడీ కలిపేస్తున్నారు ఈయన అంతే. మీరు మా ఆడియన్స్ తో కూడా ఒకసారి కలిసి సినిమా చూడాలి, దే విల్ ఎంజాయ్ డబుల్. అబ్సల్యూట్లీ. ఓకే, మీరు మీ కెరియర్ లో ఫస్ట్ టైం హారర్ కదా, ఏమన్నా అంటే వర్కింగ్ టైమ్ లో డిఫరెన్స్ తెలియదు? నిజంగా చెప్తున్నాను కదా, ఇది హారరా కామెడీయా థ్రిల్లరా లవ్ స్టోరీయా నేను సుందర్ సార్ అడగను ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ మొత్తం ఆయన చెప్తే ప్లీజ్ అందరు సినిమా చూసేటప్పుడు చెప్తారు కదా లీవ్ యువర్ బ్రెయిన్స్ ఎట్ హోమ్ అని. ఏంతో పంచినట్టు ఐ లీవ్ మై బ్రెయిన్స్ ఎట్ హోమ్. నేను ఎంజాయ్ చేయడానికి వెళ్తాను, బట్ నేను చాలా నేర్చుకున్నాను ఈ సినిమాలో. బికాస్ ఈ సినిమాలో హీ హ్యాడ్ అ హ్యూజ్ కాంబినేషన్ స్టాకర్స్. సో నేను చెప్పినట్టు ఒక్కొక్క ఫ్రేమ్లో 20 మంది 25 మంది కాస్ట్ నోన్ ఫేసెస్ ఉంటారు. సో అది కరెక్ట్ టైంకు అందరూ వచ్చేటప్పుడు కరెక్ట్గా స్మూత్గా జరగాలి, టెన్షన్ ఉండకూడదు సెట్లో. అట్ ద సేమ్ టైం మాక్సిమం అవుట్పుట్ రావాలి. ప్లస్ అందులో కామెడీ చేసేటప్పుడు అది కొంచెం డిస్టర్బెన్స్ అటు ఇటు అయిపోతే కామెడీ ఆ టైమింగ్ రాదు, అందరు చిరాకుతో తిరుగుతుంటారు. సో హీ ప్లాన్స్ ఎవ్రీథింగ్ సో వెల్ బిఫోర్ హ్యాండ్. సో అది నేను ఆల్రెడీ ఒక సినిమా చేశాను కాబట్టి చూశాను, బట్ ఈ సినిమాలో ఇంకా కొంచెం దగ్గర నుంచి చూడడానికి ఒక సందర్భం దొరుకుతుంది నాకు. సో ఇట్ వాస్ వండర్ఫుల్ టు సీ హౌ హీస్ ప్లానింగ్ హిస్ ఫిల్మ్. అండ్ నాకు తెలిసి ఈ స్కేల్ ఈ బడ్జెట్ సినిమా ఇంతకాలంలో తీయటం చాలా కష్టం. బట్ అది క్వాలిటీ మిస్ అవ్వకుండా, ఒక ఆర్టిస్ట్ కూడా ఇంపార్టెన్స్ మిస్ అవ్వకుండా, అండ్ ఆల్సో ఇది హారర్ ఫిల్మ్ కాబట్టి హీరో మీద చాలా తక్కువ ప్రెషర్ ఉంటుంది. లవ్ స్టోరీ అంటే హీరో మొత్తం మోసుకుని వెళ్ళాలి కదా, బట్ హారర్ అంటే అది జానర్ ఇస్ వెరీ బిగ్. యాక్చువల్లీ అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఇంత స్టార్ కాస్టింగ్ ఉంది, ఇక్కడ ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు, అండ్ సుందర్ సి గారు హిమ్సెల్ఫ్ మంచి క్యారెక్టర్ చేశారు. మీరు వాట్ ఈస్ యువర్ స్పేస్ ఇన్ ద మూవీ అండ్ మీరు ఎలా చూసుకున్నారు అది? ఐ థింక్ కొన్ని సినిమాలు ఉంటాయండి, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ప్రతి సినిమాలో మనమే అన్ని విషయాలు చేయాలనేది ఒక చాలా సిల్లీ ఎక్స్ప్రెషన్ అది. సో ఒక్కొక్క సినిమా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా సినిమా అది బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది ఒకటి ఉంటుంది. సో ప్రెషర్ లేకుండా చెప్పిన పని చేసి ఇంటికి వెళ్ళిపోవాలి, అంతే, ఫినిష్. సో అది ఇలాంటి మాస్టర్స్తో పని చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్. ఎందుకంటే ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ డూ డిఫరెంట్ ఫిల్మ్స్ ఆల్ ద టైమ్. ఎవ్రీ ఫిల్మ్ యూస్ టు బి డిఫరెంట్, బట్ యూ ఆల్సో వాంట్ టు బి పార్ట్ ఆఫ్ అ బిగ్ ఫ్రాంచైజ్. ఇప్పుడు సడన్గా స్పైడర్ మ్యాన్లో ఒక రోల్ ఉంది, అడిగితే చేస్తాం కదా. స్పైడర్ మ్యాన్ 5, 6, 7, 8, 50 దాకా తీస్తూనే ఉంటారు వాళ్ళు. నాకు తెలిసి అలా సౌత్ ఇండియన్ సినిమాలో ఒక బ్రాండ్ ఈ చంద్రకళ అరణ్మనే ఫ్రాంచైజ్ ఇది. ఇది ఇంకా ఎప్పుడెప్పుడు ఈయనకు బోర్ కొడుతున్నప్పుడు ఈయన ఒక హారర్ ఫిల్మ్ తీస్తారు. Because he's doing it so well and he knows exactly the pulse of the audience. So నేను సినిమా చూసాను, నాకు చూసిన తర్వాత it is 3 to 4 times bigger than the first part. So first part ఎంత నచ్చిందో అందరికి everything is 3 to 4 times bigger అన్నమాట. కానీ అలా చేయడం నిజంగా చాలా కష్టం. అంటే ఒక ఐడియా చెప్పి చేయడం ఇంకా కష్టం. ఈయన చెప్పి చేస్తారు ఈయన, దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం, అది వేరే జానర్, కానీ ఈ జానర్ని ఈయన ప్లాన్ చేసే విధానం, ద వే హీ డిడ్ ఇట్ వాస్ అమేజింగ్, రియల్లీ అమేజింగ్. అండ్ ముగ్గురు హీరోయిన్స్ అండి, అందరు చెప్తారు కదా హీరోయిన్స్ ఎక్కువ మంది ఉంటే గొడవ వస్తుందని. నేను రోజు వెళ్ళి కూర్చోవాలి, ముగ్గురు ఉన్నారు, ఏదో జరుగుతుందేమో. ఒక్క గొడవ లేదు. ఈ 4 హీరోయిన్ సెట్కే రాదు దీని. సో వేస్ట్, ఈవిడ సెట్కి రారు. హీరో ప్రొడ్యూసర్ ఎవర్ కమ్ టు సెట్, లంచ్ టైంలో వస్తారు, లేకపోతే ప్యాకప్ టైంలో వచ్చి ఏదో జోక్ చేసి వెళ్ళిపోతారు. లేకపోతే మేము షూటింగ్ ఫినిష్ చేసే టైంలో నేను చెప్తాను నాకు ఆకలిస్తుంది, ఇంట్లో ఏముంది, నేను ఫోన్ చేసి నేను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను నేను. అది లేకపోతే హ్యాండ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ చేసేయండి అంతే. నమ్మకం. నైస్. డైరెక్టర్ మీద నమ్మకం, లేదంటే పని జరగదు. ఇక్కడ డబుల్ నమ్మకం ఉంటుంది కదా, రెగ్యులర్ గా ఎక్కడైనా డబ్బు నా ఇంట్లో రావాలి కదా. సుందర్ గారు, హౌ స్ట్రిక్ట్ యువర్ ప్రొడ్యూసర్ ఇస్? Producer trusts the director, so no problem. Without no interference, that's the best thing about this producer. Only when I ask. అంటే ఇంటర్ఫియరెన్స్ సెట్ లో ఉండదేమో, ఇంట్లో ఉంటదేమో, ఇంటికి వచ్చాక ఉంటదేమో ఇంటర్ఫియరెన్స్. సుందర్ సార్ ఇస్ on set is horror, at home is very soft. Tiger in the అదే సుందర్ గారు ఎంతవరకు ఏకీభవిస్తారు సిద్ధార్థ్? I mean, ask me English. Do you agree with him? Yeah, he agrees. He's telling I'm telling the truth. No, truth always wins. Sometimes ఖుష్బు గారు కంట్రోల్ చేసుకుంటున్నారు. నాకు చాలా లక్కీ ప్రొడ్యూసరు, అదంతా ఫ్యామిలీ అంతా వదిలేండి. నాకు ఎప్పుడు ఇక్కడ నుంచి చెన్నై వరకు
మేము వేరే ఫ్లైట్, మీరు వేరే మేము కార్గోలో వస్తాం. అదే ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు. నాకైతే చాలా లక్కీ ప్రొడ్యూసర్. వెన్ ఎవర్ షీ హస్ గివెన్ మీ అ చెక్, నో 4-5 more checks have come from other places. నాకు ఖుష్బు దగ్గర నుంచి పేమెంట్ వస్తే చాలా లక్కీ. దెన్ యూ కెన్ గివ్ ఓన్లీ 1 rupee No, that's why I ask her even if I'm not in the movie కదా, వేరే సినిమాలు కూడా నేను చెక్ అడుగుతాను. నేను లేని సినిమాలు కూడా వెళ్ళి పేమెంట్ అడుగుతాను. లక్ కదా. I think it's important that you all work, Siddharth చెప్పినలాగా లొకేషన్లో నిజంగానే షూటింగ్ జరిగినలాగా తెలియట్లేదు. ఇట్స్ మోర్ ఆఫ్ అ పిక్నిక్ స్పాట్ అందరికి. మన ఇప్పుడు కొత్తది మీరు చూస్తే క్యారవాన్ ఉంది, ఎక్కడైనా వెళ్తే క్యారవాన్ ఉంటుంది. షార్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా క్యారవాన్కి వెళ్ళాలి, అక్కడ కొంచెం ఉంటారు. షార్ట్ రెడీ అయితే మళ్ళీ అక్కడ నుంచి రావాలి. మన సెట్లో అలా ఉండదు. ఎవరైనా నోబడి గోస్ టు ద క్యారవాన్ ఇస్ దేర్ జస్ట్ టు గెట్ రెడీ. ఆఫ్టర్ దట్ ఫుల్ డే ఎంటీగా ఉంటుంది. నిజమే, బికాజ్ ఇప్పుడు నాకు త్రిషాతో 3వ సినిమా, హన్సికతో 3వ సినిమా. సో వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ బిఫోర్. సో ఎలాగో ఇఫ్ యూ వర్క్ టుగెదర్ విల్ బీ టాకింగ్, ఓకే. కానీ ఈ సినిమాలో క్యారవాన్ అయితే ఎవ్వరు వెళ్ళరు. మొత్తం 20 మంది 25 మంది కూర్చుని భోజనం చేయడం అయితే కలిసి భోజనం చేయడం, మాట్లాడటం అందరు కలిసి మాట్లాడుకోవడం, ఏదైనా సెట్లో జోక్ అంటే అందరు కలిసి ఎంజాయ్ చేయడం. ఇట్స్ అమేజింగ్. అది అందరు, నేను కూడా చిన్నప్పటి నుంచి ఇంటర్వ్యూలో ఉంటున్నాను, ఇట్ వాస్ లైక్ అ పిక్నిక్ స్పాట్. ఇది నిజంగా అది నా లైఫ్లో పిక్నిక్ స్పాట్ అంటే సుందర్ సార్ సెట్. పెయిడ్ హాలిడే అంటారు కదా, ఇది అదే. సింపుల్ ఇస్ దట్. One is about Aman statue. The climax, that's the record biggest statue, number 1. That is 135 feet. It's going to be in the Guinness Book of Records this year. Oh, okay. Limca Book of Records. Limca Book of Records, okay. So we don't mention the Limca, but record. Yeah, records, yeah. Another thing about the palace. Yeah, sure. The set we have constructed. Second point. And another is, it's a horror movie, but the horror element will be in the scale where family will enjoy. Okay. It's not the typical horror movie where they will be very much scared. Okay. It will have all the commercial thrills more than horror. With a lot of good humor, nice songs, nice humor, sentiments, everything. Okay. సో చంద్రకళ అందరూ చూశారు, భయపడ్డారు, ఎంజాయ్ చేశారు. సో ఇప్పుడు మనం ఇందాకే అనుకున్నట్టుగా ట్రైలర్లోనే చాలా చాలా భయం వేసేలాగా ఉంది అండ్ చాలా గ్రాండియర్ ఉంది అట్ ద సేమ్ టైం. సో ఇందులో భయం క్వశ్చన్ పెంచారా కొంచెం ఏమన్నా, అంటే దాని నెక్స్ట్ లెవెల్ ఉండాలి అని ఇంకా ఇలా భయపడిపోయేలాగా ఉంటుంది? మీకే తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజ్ విషయానికి వస్తే ద హారర్ ఇస్ దేర్, ఇట్స్ మోర్ థ్రిల్స్. సో మరీ ఎక్కువ పిల్లల్ని కానీ ఫ్యామిలీస్ ని కానీ మరీ ఎక్కువ భయపెట్టే ప్రయత్నం ఉండదు. ఇట్స్ నైస్ అండ్ థ్రిల్లింగ్. అందరూ చూసే సినిమా అది, పిల్లలు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఇట్స్ నాట్ అ వెరీ స్కేరీ ఫిల్మ్, ఇట్స్ అ థ్రిల్లింగ్ ఫిల్మ్. అండ్ అందులో హ్యూమర్ మిక్స్ అయి ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ ద కరెక్ట్ వే టు థింక్ ఆఫ్ ఇట్, రైట్? ఇట్స్ అ ఫ్యామిలీ హారర్ ఫిల్మ్. Kids will enjoy the horror. Okay. That type of horror. Kids and ladies will enjoy the horror. They won't get very scared about that. They can look at the ghost with a smile. అంటే భయపడి నవ్వుకుంటారు. కానీ ఇంట్లో పిల్లలతో ఆడుకుంటాం కదా, హైడ్ అండ్ సీక్, అది నవ్వుతుంది కదా, ఆ టైప్ రియాక్షన్ ఉండాలి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర. దట్స్ ద హోల్ థింగ్. ఓ ఇట్స్ స్కేరీ, ఆ టైప్ లో ఉంటుంది. ఇట్స్ లైక్ దట్. బట్ ఆల్సో లైక్ యూ సీయింగ్ ద గ్రాండియర్, ఐ థింక్ దట్ ఎవ్రీబడీ టాక్స్ అబౌట్ కదా. ప్యాలెస్ అసలు చాలా గ్రాండియర్ గా అండ్ దాన్ని పిక్చరైజ్ చేసి టేకింగ్ వైస్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. ఈవెన్ ఐ థింక్ ఆన్ స్క్రీన్ దట్ ప్యాలెస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. అది సినిమాలో అందరూ చెప్తారు కదా, ఓ సినిమాలో అందంగా చూపించేస్తారని, కానీ షూట్ చేసేటప్పుడు అది ఎంత అందమైన చోట అంటే ఇట్స్ సచ్ అన్ అమేజింగ్ అచీవ్మెంట్ ఆ సెట్. సో ఎవ్రీబడి వాస్ వెరీ కంఫర్టబుల్ దేర్. ఇట్ ఫెల్ట్ లైక్ వి వర్ షూటింగ్ ఇన్ అ రియల్ హౌస్. సో అది ఫర్ పర్ఫార్మెన్సెస్ and the way to shoot, it makes it easier. Enta realistic. So it's all a set. The whole thing palace is a mottham. Palace. Actually ఏమైందంటే part 2 తీయాలని డిసైడ్ చేసినప్పుడు we scouted locations. India, all over India. Rajasthan, Karnataka, Maharashtra, Gujarat. Okay. Everywhere, right till Odisha. We checked out, we hunted for palaces. Yeah. కానీ దొరకలేదు, మనకి కావాలంట్లాగా దొరకలేదు. అందుకంటే సరే ఆయన ఫైనల్ డిసైడ్ చేశారు షూటింగ్ జరగాలి నాకు, అండ్ ఇది ఎక్కడైనా దొరకలేదు, సో లెట్ us create a palace. Okay. So we built that set. Oh my god, anta pedda set we actually created that. చెన్నైలో క్రియేట్ చేసి we shot there. It's amazing because చాలా తక్కువ దొరుకుతాయి ఇలాంటి సెట్స్. ఎందుకంటే యు నో హౌ వి షూట్ కదా. ఇప్పుడు ఒక ఇంట్లో షూటింగ్ అంటే లోపల ఒక షాట్ తీస్తాం, హీరో లోపల నుంచి బయట వాకింగ్ చేస్తూ వస్తారు,
ఆడియన్స్ అనుకుంటారు అన్ని ఒకే చోటని, కానీ బయట వచ్చిన తర్వాత వేరే లొకేషన్ వెళ్ళి షూట్ చేస్తాం. ఈ సెట్ విషయానికి వస్తే ఇట్ ఇస్ సో బిగ్, లోపల బయట అన్ని వి కన్స్ట్రక్టెడ్ ద హోల్ థింగ్. సో ఫ్రమ్ ద గేట్ టిల్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎవ్రీ బెడ్రూమ్ ఇస్ ఫుల్లీ బిల్ట్. ఒక హౌస్ ని అలా you built a palace. They built a palace. అదే ప్యాలెస్. It's like 16 rooms palace. అబ్బా. It's really big and it's got a huge lopala main hall lo I think at one point you can make about 500-600 people stand pakka and comfortable they can stand. మొత్తం షూట్ జరిగేటప్పుడు ఎంత మంది ఉన్నారు? ఐ మీన్ మొత్తం మన టీమ్. We have on average our set is about 200-250 was our average number. అయితే పర్వాలేదు, లేకపోతే మనకే భయం వేస్తూ ఉంటుంది వెళ్ళాలంటే. 200-250 was our average number. ఈ టైంలో మాక్సిమం నైట్ షూటింగ్ జరిగింది. ఆయన ఎప్పుడైనా 6 గంటల తర్వాత షూటింగ్ చేయట్లేదు. 5:30 అయితే ఆయనకి బాబాయ్ 5:30 అయింది. మీ నంబరు ఫస్ట్ ప్రశ్న నేను అడిగాను. హీ ఆస్ మీ హారర్ సినిమా చేద్దాం అంటే నేను చెప్పాను మీరు 6 o'clock తర్వాత షూటింగ్ చేయరు కదా, హారర్లో తీసిందండి. పర్లేదు పన్నెను వచ్చేస్తే వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్ అని ఆయన ఫిక్స్ అయిపోయారు. సో ఎవ్రీ డే వీ షూటింగ్ నైట్. బట్ నేను చెప్పినట్టు you won't feel that tired. You can ask even Trisha, Hansika, the way we used to shoot, and for them it's like they'll do 4 costume changes, 5 costume changes a day when they used to shoot. They have done action, they have done everything. But everybody will be so pleasant, andar navuttu happy ga untaru set lo. It's very nice experience. Wow. ఈ ప్యాలెస్ ఒక ఎత్తు అయితే ఆ జాతర జరిగే ప్లేస్లో అమ్మవారి విగ్రహం సో బిగ్, అంత పెద్ద అమ్మవారి విగ్రహం పెట్టాలంటే యాక్చువల్లీ భయపడతారు. అంటే అదే అందులోనూ నల్ల అమ్మవారు కదా మొత్తం కూడా, యాక్చువల్లీ భయం ఉంటుంది ఈవెన్ ఊర్లో జాతర చేసేటప్పుడు కూడా. చేసిన మాస్టర్ స్ట్రోక్ అండి అది. యాక్చువల్గా స్క్రిప్ట్ లో ఉంది, చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ లో వస్తుందని. ఓకే, ఫస్ట్ ఆయన గ్రాఫిక్స్ లో చేసేద్దామని ఫిక్స్ అయ్యారు మొత్తం, బికాస్ అది ఒక 140-150 feet విగ్రహం రెడీ చేయాలి. సో గ్రాఫిక్స్ లో చేద్దామని we were all talking and he said simple, it's easier to shoot, multiple artist dates ఉన్నాయి, లొకేషన్ మార్చాలి, ఇది వెదర్ చేంజ్ అన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేదామని. తర్వాత ఆయనకి ఎక్కడో ఒక 6th sense ఇసు కాదు, ఐ వాంట్ టు బిల్డ్ ద సెట్ ఫుల్లీ అని స్టాచ్యూలా. సో దాన్ని డిజైన్ చేసి దాని గురించి హౌ మెనీ డేస్ దే కన్స్ట్రక్టెడ్ దట్? 3 months. ఓకే, దే వాస్ కన్స్ట్రక్షన్ టైం. అండ్ అందులో చాలా మంది ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు అందరూ ఇది ఉంటారు కదా, ఫాస్టింగ్ ఉంటారు. ఆ సెట్ లో పనిచేసే కార్పెంటర్స్ కానీ ఆర్టిస్ట్ అందరూ మాలలా వేసుకొని ఆ విగ్రహం కట్టేటప్పుడు ఎవరు నాన్ వెజ్ తినలా. they were on that discipline. I've never seen that. చాలా డిఫరెంట్ స్టోరీ కదా అది. సో I saw construction workers, the set workers. So we were, నాకైతే నేను షాక్ తన్నాను, ఎందుకంటే పెయింటర్స్ కానీ ఆర్టిస్ట్ అందరూ వెరదంలా ఉండి దాని గురించి ఆలోచించి ఒక డివోషనల్ ఫీల్ లోనే చేస్తారు ఆ విగ్రహాన్ని. అండ్ అది ఫస్ట్ టైం సినిమాలో ఎంత బ్రహ్మాండంగా ఉందో in live also it is like that. It's a 135-140 feet adi. And lying down nalla vigraham meer cheppinattu lying down pose lo untundi. Aa grandeur ante I think it's a record breaking thing. It's in the record books. It's the biggest statue made for a film here. Wow, in the record books. And shooting చేసినప్పుడు కూడా మీరు చూస్తే కంప్లీట్ గా సెట్ మీద ఎవరన్నా నాన్ వెజ్ తినలేకుండా everybody was vegetarian even during the shooting, not only while building, కానీ షూటింగ్ జరిగినప్పుడు కూడా everybody was vegetarian. It was more like something like to do with the temple, real temple. Alanti gora feel. And we would get stories every day. నేను సుందర్ గారు మాట్లాడుతున్నప్పుడు షూటింగ్ స్పాట్ లో పెద్ద సాంగ్ సీక్వెన్స్ ఉంది. సో అందులో అందరూ డివోషనల్ ఫీల్ లో డాన్స్ చేయాలి కదా. సడన్ గా ఒక 1000 మంది ఉంటారు అనుకోండి, 1000 డాన్సర్స్. అదే అందులో మానిటర్లు మీరు చెప్తారు అక్కడ 4th row లో 3rd అమ్మాయి పడిపోయింది, ఏమంటారు దాన్ని తెలుగులో? పూనకంతో. సో అక్కడ పడిపోయింది, టేక్ కేర్ ఆఫ్ హర్, పడిపోయింది ఇలా. సో ఆ డివోషనల్ ఫీల్ లో షూటింగ్ జరుగుతుంది. తర్వాత చెప్పాను అబ్బా ఇలాంటి షూటింగ్ నేను లైఫ్ లో చూడలేదని. తర్వాత లాస్ట్ వీక్ డబ్బింగ్ లో వచ్చి పడిపోయింది. అవునా? సినిమా చూస్తున్నావు డబ్బింగ్ లో అమ్మ విగ్రహం చూసి ఫుల్ ఫీలింగ్స్. ఈ కథ డబ్బింగ్ దాకా వచ్చేసింది. అంత డివోషన్ అనమాట ఆ సినిమాలో. నేను ఇప్పుడు దాకా లైఫ్ లో ఇలాంటి విషయాలు నేను ఫస్ట్ టైం వింటున్నాను, చూస్తున్నాను. చాలా డిఫరెంట్ అది. ఇప్పుడు చాలా ఎక్స్ట్రా న్యూస్ లో వచ్చింది. వెరీ బిగ్ స్టాచ్యూ కదా, 135-140 feet. సో చాలా దూరం నుంచి కనిపిస్తుంది. సో అక్కడ ఒక రైల్వే రూట్ ఉంది, ఇంటర్స్టేట్ రూట్ ఉంది. సో ఆ తర్వాత మాకు ఫోన్ వచ్చింది, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. చూస్తే ఏంటంటే ట్రైన్ ఆపుతున్నారంట, ఆపి దాన్ని దర్శనం చేస్తూ వెళ్తున్నారంట ఆ విగ్రహాన్ని. సో ఇది ఒక కొత్త డెవలప్మెంట్. తర్వాత మాకు ఫోన్ వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుందంటే విగ్రహం, దీని గురించి రైల్వేస్ లో ప్రాబ్లం వస్తుంది అని ఫోన్ మాకు. ఇప్పుడు ఆ విగ్రహం అలాగే ఉంచారా దర్శనం కోసం?
ఏమైంది? We had a joke running. We were running the joke. No. We used to say that the fact is that if we had done it not as a shooting thing, had done it for real, we would have made a lot of money as a tourist spot in that place. అవును, ఎందుకంటే అది టూరిస్ట్ స్పాట్ లాగా ఎక్కడైనా వెళ్ళినప్పుడు అందరూ వచ్చేస్తారు. ఎక్కడికి వస్తున్నారు లేదండి, అక్కడ దర్శనం చేయాలి అందుకంటే వచ్చామని చెప్పేసి. బట్ దట్స్ ఆల్సో చెప్తారు కదా, ఆ ఫేస్ లో కానీ ఆ బాడీ విగ్రహం బాడీలో దట్ గ్రేస్ హ్యాస్ టు బి దేర్, ద బ్యూటీ వాస్ బ్యూటిఫుల్లీ డన్ అండి. హీస్ వి హావ్ విత్ ఆర్ట్ డైరెక్టర్ గురురాజ్ గారు, ఆయనకి ఇట్స్ వన్ ఆఫ్ హిస్ ఎర్లియర్ ఫిల్మ్, బట్ హీస్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ ని ఎలా హ్యాండిల్ చేశారంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ప్రొడక్షన్ డిజైన్ కానీ ఆర్ట్ డైరెక్షన్ కానీ. ఒక సినిమా ఇలాంటి ఒక సినిమాలో ఆర్ట్ డైరెక్షన్ గురించి సెపరేట్ గా మాట్లాడతారు సినిమా తర్వాత. అట్లా ఉంది అది. జనరల్లీ అంటారు జాతర నిజంగానే జాతరలోకి వెళ్ళి తీసినట్టుంది అని. యూ క్రియేటెడ్ ఏ జాతర అనమాట ఫైనల్లీ. నిజంగా ఒక జాతర చేసేసి అందులో షూటింగ్ చేశారు. సూపర్. సో మ్యూజిక్ వైజ్ హారర్ మూవీకి సాంగ్స్ ఒక ఎత్తు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీ రికార్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక్కొక్కసారి ఆ సౌండ్కి చాలా భయం వేసేస్తూ ఉంటుంది గబుక్కుని వచ్చిందంటే. సో మ్యూజిక్ బై హిప్ హాప్ తమిరా. ఓకే, సో ఎలా తమిళకు అర్థం ఏంటంటే, ఆ అబ్బాయి సపోజ్ ఇక్కడ మా ఊర్లో పుట్టుంటే, ఇక్కడ ఆంధ్ర సైడ్లో కానీ తెలంగాణ సైడ్లో పుట్టుంటే హిప్ హాప్ తెలుగోడు అని పేరు పెట్టుకున్నాడు. అదే తమిళ. ఓ, తమిళోడు తెలుగోడు అంతే. తమిళోడుని తమిళ అంటారు, ఇంకేం లేదు. కానీ అందులో జెడ్ ఉంది కాబట్టి ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతారు. అదే అంటే ఇక్కడ అలాంటి పేరు నేను చెప్పాను నెక్స్ట్ ఐ థింక్ నాకు తెలిసి రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు, పేరు మార్చుకో హిప్ హాప్ తెలుగోడు అని చేసే అని చెప్పాను. బాగుంటుంది. వెరీ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అలాంటి ఒక హిప్ హాప్ సెన్సేషన్ అతని దగ్గర ఈ సినిమా డివోషనల్ ఆర్ఆర్ కానీ ఈ అమ్మన్ సాంగ్ కానీ తీసుకో, అది మా డైరెక్టర్ గారు స్పెషల్ అనమాట. పిండేసి తీసేస్తారు బయటికి. లేదు, యాక్చువల్లీ ఈ పిక్చర్ చేసినప్పుడు స్టార్టింగ్ లో హిప్ హాప్ లో మ్యూజిక్ డైరెక్టర్ లేదు. ఏమైందంటే ఆయనే ఫోన్ చేసి, సార్ సిచ్యువేషన్ చెప్పండి, సాంగ్ రెడీ చేయాలి. ఏ పిక్చర్కి బాబు? లేదు, కొత్త పిక్చర్ చేస్తారు కదా మీరు అరన్నట్టు దీనికి. బాబు పిక్చర్లో నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఎవరు చెప్పారు? నేనే చేస్తాను. ఇంకా ఎవరు చేస్తారు మీకు? అలాంటిది మాట్లాడి ఆయన చెప్పారు, పర్వాలేదు నువ్వు చెయ్యి, కానీ నీకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ ఫోక్ సాంగ్ లాగా ఉంది, ఇంకోటి ఒక క్లైమాక్స్లో అమ్మన్ సాంగ్ ఉంది. ఇది 2 నువ్వు చేయాలి. కుదురుతున్నా చెప్పు, లేదంటే నేను మార్చేస్తాను. 2 days టైం ఇవ్వండి సార్, నేను చెప్తాను. మరి 2 days తర్వాత ఫోన్ చేస్తే, సార్ ఏదైనా జరిగితే పర్వాలేదు సార్, ఛాలెంజ్ నాకు, నేను చేస్తాను చెప్పి హీ కేమ్ ఆన్ బోర్డ్. కానీ మీరు మ్యూజిక్ వింటే మీకు తెలుస్తుంది డిఫరెంట్ genre of songs. First song which we have introduced as a promotional song, Party with the Pay. Our first song, తర్వాత Siddharth and Trisha ki ఒక beautiful melody we shot in Karabi Islands. Thailand లో షూట్ చేసాం. That beautiful song. And then ఎప్పుడైనా మీరు తమిళనాడు వెళ్తే మీకు మియావ్ మియావ్ ఒక సాంగ్ ఉంది ఫోక్ లాగా. That's the latest super hit song. ఎక్కడ చూస్తే పిల్లలు మియావ్ మియావ్ చెప్తూనే వెళ్తున్నారు. That song and climax song, Amman song. I think ఇంతవరకు nobody would have heard something like this. It's such a beautiful song composed. Right. So I think things had to fall in place. So everything is coming. And re-recording is very important. It's emotionally horror gaani to scare them, also the comedy, also the emotion. Annitiki re-recording is very important. So our background music kuda chaala baga chesaru. Avunu. Yeah. Party with Pay. Party with the song. ఈ సాంగ్ ఐడియా ఎలా వచ్చింది? Party with Pay. You have been doing that అని వచ్చింది. இல்ல நீங்க party with the pay பண்ணி பழக்க மாட்டீங்களான்னு கேக்குறாங்க. Yeah. I have 3 pay in house. My wife and my little twin daughter. But our song first sir చెప్పారు, we want to start with a set ready అయింది before we get into the mood of the film. Horror gaani, our characters gaani, I want everyone to enjoy the set and we want to do something grand. So we had a song for that. It was just for fun. Okay. So andarni pilchi andarni beautifully lit a proper big budget lo oka promo video shoot chesam. That's how that song happened. Superb. And adi ipudu it's a hit song in Tamil already. Ikkada kuda definitely hit avutundi. And the idea of a horror film with the promo song naakaithe chaala nachindi. Wow. The fun of, plus you have 3 beautiful ghosts. అవును, ముగ్గురు ఉన్నారు కదా, త్రిష, హన్సిక, పూనం బాజ్వా. మూడు అందరూ దయ్యాలు గోస్ట్లే అంటారా? నేను అందరూ అంటాను, ఈ సినిమాలో అందరు దయ్యాలు అంటాను. కామెడీ దయ్యాలు ఉన్నాయి, గ్లామర్ దయ్యాలు ఉన్నాయి, కొంతమంది యాక్టింగ్ దయ్యాలు ఉన్నాయి, ప్రొడ్యూసర్ దయ్యం, డైరెక్టర్ దయ్యం, అందరు దయ్యాలు ఈ సినిమాలో. యాక్టర్ దయ్యం చెప్పాను కదా, అదే ప్రొడ్యూసర్ దయ్యం, ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ దయ్యం, అందరు దయ్యాలే.
బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కళావతి ఎవరు? అదే కదా సస్పెన్స్. ప్రొడ్యూసర్కి ఇంకా చెప్పలేదు అనమాట ఎండింగ్. మీరు అడిగి ప్లీజ్. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్లో కూర్చుని కళావతి ఎవరు కళావతి అని అడుగుతారు, మళ్ళీ తర్వాత సుందర్ అడుగుతారు, ప్రాబ్లం అయిపోతుంది. ప్లీజ్ మా ఫ్యామిలీస్లో కన్ఫ్యూషన్ వస్తుంది. థియేటర్కి వెళ్ళి తెలుసుకోండి కళావతి ఎవరు. డెఫినెట్గా మేము థియేటర్కి వెళ్ళి ఈ హారర్ మూవీని బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ సంథింగ్ మేము చాలా ఎంజాయ్ చేసాము మీ ఇద్దరి కాంబినేషన్లో డైరెక్ట్ తెలుగు మూవీ. మళ్ళీ ఎప్పుడు రాబోతోంది? ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేయాలి. నేను ఇప్పుడు నమ్మరు 1 hour ముందు మేము ప్లాన్ చేసామండి. లంచ్ టైంలో ప్లాన్ చేసాం. సినిమా తర్వాత డైరెక్టర్ గారు హీరో గారు అవుట్ స్టేషన్కి వెళ్ళి ఆలోచిస్తాం. ప్రొడ్యూసర్ లేకుండా ఫారెన్కి వెళ్తున్నాం. మీకు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం. ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇస్తే టికెట్లు వేసుకుని డైరెక్టర్ హీరో అవుట్ స్టేషన్ వెళ్తున్నాం అండి. చాలా శుభ్రంగా వెళ్ళి ఆలోచించాలి నెక్స్ట్ ఏం చేయాలని. తర్వాత తెలియదు, ఎందుకంటే మీరు చాలా స్మాల్ చేసేస్తున్నారు, తెలియదు. యూరోప్ USA ఎక్కడికి వెళ్తాం మేము. కానీ వచ్చిన తర్వాత ఎంత బడ్జెట్ చెప్తాం. మీ స్పా సుందర్ స్పా ఇక్కడే ఉండగా బ్యాంకాక్ దాకా. సుందర్ స్పా నాకు, సుందర్కి ఏ స్పా? వాట్ అన్ ఎమోషన్ క్వశ్చన్. సో తీసుకెళ్ళిపోతాం ఫారెన్కి. వచ్చి నెక్స్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్తో వస్తాం, బడ్జెట్ ఇస్తే రెడీ షూటింగ్. కానీ నెక్స్ట్ నిజంగా we've been talking about straight Telugu, definitely we want to plan something big, so there's a plan చేయాలి. ఎందుకంటే తమిళ్లో అవని సినిమాక్స్ మా ప్రొడక్షన్ అంటే one of the biggest productions మనకి. we have a very good name, so why not do a direct Telugu film? అవును, చూద్దాం. hopefully మొత్తానికి మీ మీదే పెట్టారు ఆ బాధ్యత. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దాట్. అండ్ త్రిషాది మీది తెలుగులో అయితే మాకు యూనో ఎవర్ గ్రీన్ పేర్ లాగా అనిపిస్తారు. బికాజ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఇప్పటికీ మేము ఆ మూవీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఐ థింక్ దాని తర్వాత మీరు కలిసి చేసింది ఇదే కదా. ఓ మై గాడ్, చాలా ఇయర్స్ తర్వాత చేశారు. అండ్ ఇట్స్ అమేజింగ్ బికాజ్ త్రిష అట్లాగే ఉంది, మీరు అలాగే ఉన్నారు. మీరు నా చిన్నప్పటి నుంచి. నేనైతే మారలేను అనుకోండి, వేస్ట్ ఆఫ్ టైం అది నన్ను మార్చడం. బట్ త్రిష ద సేమ్ అమౌంట్ ఆఫ్ బ్యూటీ అండ్ టాలెంట్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లాగే ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ నేను త్రిష జోక్ చేసుకునే వాళ్ళం సెట్లో. 11 years అయిపోయింది, ఇంకా అదే పనిలో ఉన్నాం. చూడండి, కొంచెం డెవలప్ అవ్వాలి కదా లైఫ్లో. బట్ సీరియస్లీ స్పీకింగ్, ఆఫ్టర్ యువలో ఒక బీచ్ సాంగ్ ఉంటుంది కదా, ఆ 12 years తర్వాత మళ్ళీ ఒక బీచ్ లో సాంగ్ షూటింగ్ చేసాం, మళ్ళీ బృందా మాస్టర్ కొరియోగ్రఫీ. సో దట్ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ నాస్టాల్జియా లాగా అవన్నీ అమేజింగ్. అండ్ ఆ థాయిలాండ్ లొకేషన్ అయితే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఐ ఎవర్ సీన్ అండి. దోస్ ఆర్ వెరీ వర్జిన్ బీచెస్ అంట. And when you go there, it's just colors of the sand కానీ water కానీ అది స్క్రీన్ లో చూస్తే you see how beautiful it is. So అక్కడ నేను త్రిష we were talking about it, that యువ తర్వాత అదే కాంబినేషన్ ఒక బీచ్ సాంగ్. It's very nice and I think it's a huge highlight because she looks very glamorous in the song, but the song is also, the chemistry is really come out very nicely. Superb. Obviously రావాలి మరి, ఇంత మంచి కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ సినిమా both the heroines for me because they're lucky heroines for me. Trisha and Hansu, ఇద్దరితో థర్డ్ ఫిల్మ్ నాకు. సో వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ రిపీటింగ్ మై లక్కీయెస్ట్ హీరోయిన్స్. మీరు ఇద్దరు హీరోయిన్స్ ని, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని ఆ మంచి క్యారెక్టర్స్ లో చూసారు కదా. ఐ మీన్ నువ్వు వస్తానంటే కానీ, తిన్న సంథింగ్ లో కానీ ఆ బ్యూటిఫుల్ గ్లామరస్ గార్జియస్ గా, ఇప్పుడు దెయ్యాల్లాగా ఇలా కనిపిస్తుంటే ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా ఇద్దరు నాకు దెయ్యాలని కనిపిస్తారు. ఫ్రెండ్ అయిపోతే అంతే, ఇంకా తప్పదండి. ఆ ఒరిజినల్ యాంగిల్ బయటకు వచ్చేస్తుంది. ఇద్దరు సేమ్ అండి, ఇద్దరు వాళ్ళకి జరగాలని కొడతారు 100%. మీరు వాళ్ళని ఈ సినిమాలో ఫస్ట్ టైం దెయ్యంగా చూడడం జరగలేదు. సో ఇప్పుడు మాకు ఫైనల్లో అర్థమైంది ఏంటంటే, ట్రైలర్ చూసినప్పుడు మాకు చాలా డౌట్లు వచ్చాయి, దెయ్యం ఎవరై ఉంటారని. సో సెట్లో వర్క్ చేసిన వాళ్ళు అందరూ దెయ్యాలే మేము ఫిక్స్ అయిపోయాం. సో బట్ కథలో ఎవరు అన్నది మాత్రం ఆన్ స్క్రీన్ వెళ్ళి చూడాలి. కళావతి షీ ఈస్ అలైవ్ 29 January వచ్చి సినిమాలో చూస్తే అందరికీ అర్థమవుతుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి. అండ్ కమ్ విత్ డైరెక్ట్ తెలుగు మూవీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.